జై శ్రీమన్నారాయణ. ప్రతి జీవి వ్యక్తిగత జీవి, స్వతంత్ర జీవి. ఆ స్వతంత్ర ఆత్మ అయినందున ప్రతి సమయంలో తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా మార్పు చెందుతూ ఉంటాడు. అయినా అదే జీవుడు నిరంతరము కొనసాగుతూ మార్పు లేకుండా ఉంటుంది. మరణం తరువాత ఈ జీవుడు శరీరాన్ని విడిచి వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఓ అర్జున, భీష్ముడు, ద్రోణుడు పవిత్రులైనందున వారు మరణించినా తరువాత జన్మలో ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళబోతున్నారు, లేదా కనీసము ఉన్నతమైన దేవతా శరీరాలను పొంది సకల భోగాలను అనుభవిస్తారు. కనుక ఇందులో ఏది జరిగినా నీవు కలత చెందవలసినటువంటి అవసరం లేదు. కొత్త శరీరాన్ని పొందుతారు, అది కూడా మంచిదే కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ దెబ్బలతో ఈ ముసలి దేహం పోయి మంచి దేహం వస్తుంది కదా, ఆరోగ్యకరమైనటువంటి దేహం వస్తుంది. కాబట్టి నీవు కలత చెందవలసినటువంటి పని లేదు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు. జై శ్రీమన్.